జూన్ 16 నుంచి జూలై 14 వరకు నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం. తప్పకుండా పాటించాల్సినవి. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక రహస్యాలు, మన సనాతన ధర్మంలోని అద్భుతమైన పూజా విధానాలు మరియు ధర్మ సందేహాలను ఎప్పటికప్పుడు మీకు సవివరంగా తెలియజేసే మనది ఉల్సి రాజీ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ధార్మిక విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ లో భక్తితో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. గడచిన ఒక నెల రోజుల పాటు అధిక మాసం నడవడం వల్ల మనం ఎలాంటి శుభకార్యాలు చేసుకోలేకపోయాము. అయితే మనందరికీ ఒక సంతోషకరమైన వార్త ఏమిటంటే జూలై 14వ తేదీ నుంచే అత్యంత పవిత్రమైన నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. జూలై 14వ తేదీ వరకు కొనసాగే ఈ నెల రోజుల్లో సకల శుభకార్యాలకు అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి. అసలు ఈ జ్యేష్ఠ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటి? అప్పుల బాధలు, దరిద్రం పోవాలంటే ఈ నెలలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ తేదీల్లో శుభకార్యాలు చేసుకోవచ్చు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెల జూన్ 16వ తేదీ నుండి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. వచ్చే నెల జూలై 14 వరకు ఈ నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. అయితే ఒక నెల రోజుల నుండి అధిక మాసం కారణంగా ఎలాంటి శుభకార్యాలకు, అసలు అధిక జ్యేష్ఠ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటి? ఈ నెలలో ఏ దేవుడిని పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల జూన్ 16వ తేదీ నుండి అత్యంత పవిత్రమైన నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. అయితే జూన్ 17వ తేదీ బుధవారం నాడు పిల్లలను కొత్తగా స్కూల్కి పంపిస్తే చాలా మంచిది. సముద్ర మథనంలో లక్ష్మీదేవి కంటే ముందుగా లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాదేవి జన్మించింది. అలక్ష్మి పుట్టిన మాసం ఇది. కాబట్టి ఈ నిజ జ్యేష్ఠ మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం శాశ్వతంగా నశిస్తుంది. ఈ నెలలో వచ్చే బుధవారం నాడు మీ పిల్లల చేత ఆవుకు పచ్చ గడ్డి ఆహారంగా తినిపించి ప్రదక్షిణాలు చేయించండి. దీనివల్ల మీ పిల్లలు చదువులో ముందుంటారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక వివాహాలకు, కొత్తగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన పనులు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన వేడుకలు ఇలాంటి శుభకార్యాలన్నీ ఈ మాసంలో చేసుకోవచ్చు. ఈ నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. లేదా ఓం త్రివిక్రమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ నెల రోజులు వీలైనంత వరకు ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ నిజ జ్యేష్ఠ మాసంలో తులసిని ఎక్కువగా పూజించాలి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా మంచిది. ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారం నాడు మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు, కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి హనుమంతునికి తమలపాకులు సమర్పిస్తే జాతకంలో ఉన్న శనిదోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. కొన్ని శాస్త్రాల ప్రకారం ఈ జ్యేష్ఠ మాసంలో వంకాయ మరియు బెండకాయ తినకూడదని నమ్మకం. ఈ మాసంలో వంకాయ తింటే ఆరోగ్యం పైన చెడు ప్రభావం చూపుతోందట. అలాగే జ్యేష్ఠ మాసంలో బెండకాయ తింటే సంతానానికి సమస్యలు వస్తాయని శాస్త్రం చెబుతోంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం మరో శుక్రవారం నాడు తప్పనిసరిగా ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోవాలి. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ నెలలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ₹1 బిళ్ల 2 యాలకులు వేసి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం సాయంత్రం 6 దాటిన తర్వాత స్త్రీలు తలస్నానం చేసి ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ప్రతి శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ నెలలో పిండి దీపాలు వెలిగిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు మీకు వీలు కుదిరితే ఒక పూట మాత్రమే భోజనం చేయండి. జ్యేష్ఠ మాసంలో ఒక పూట ఆహారం తినాలని మహాభారతంలోని అనుశాసన పర్వంలో ప్రస్తావించబడింది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుందట. ఇక ఈ జ్యేష్ఠ మాసంలో నువ్వుల దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది.
ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు ఉదయాన్నే నిద్ర లేచి సూర్యుడికి అర్ఘ సమర్పించిన నమస్కారం చేసుకుంటే ఆయురారోగ్యాలు అప్లైశ్వర్యాలు కలుగుతాయన్నింటికన్నా ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల జూన్ 25వ తేదీన నిర్జన ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల వ్రతాన్ని చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ జ్యేష్ఠమాసంలో మీ ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్లను ఖాళీ చేతులతో పంపించకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం తెప్పించినట్లే. దీనివల్ల మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఈ నెలలో స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని వస్తువులు కలిపి స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. నీటిలో చిన్న కర్పూరం ముక్క కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో శుక్రగ్రహబలం పెరిగి అఖండ ధనాకర్షణ కలుగుతుంది. అలాగే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే మీ పైన ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శనివారం నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు మొత్తం తొలగిపోతాయి. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్ర గులాబీ రేకులను నీటిలో కలిపి స్నానం చేస్తే దారిద్ర్య బాధలు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఐశ్వర్యం కలిసొస్తుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారంని పెద్ద మంగళవారం అని అంటారు. కాబట్టి మంగళవారం నాడు డబ్బులని ఎవరికీ ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే మీ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఈ నెలలో మధ్యాహ్నం పూట అస్సలు నిద్రపోకూడదు. చేసే నీటిలో చిన్న కర్పూరం బిళ్లను నలిపివేసుకుంటే జాతకంలో శుక్రుడి బలం పెరిగి చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు కలుపుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక పవిత్రత కోసం చిటికెడు పసుపు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఎర్ర గులాబీ రేకులు కలుపుకోవాలి. ఇక ఏలినాటి శనిదోషం పోవాలంటే ఈ జ్యేష్ఠమాసంలో మీ ఇంటికి వచ్చిన ముత్తైదులకు తప్పనిసరిగా గాజులు పసుపు కుంకుమలు ఇవ్వాలి. దీనివల్ల అఖండ సౌభాగ్యం మీ కుటుంబంలో ప్రశాంతత కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వివాహాలకు చాలా అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి. 18 జూన్ 1924, 25 అలాగే జూలై 2వ తేదీ 9వ తేదీన వివాహాలకు మంచి శుభ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే అద్దె ఇల్లు మారడానికి మరియు గృహప్రవేశాలు చేయాలంటే జూన్ 19వ తేదీ, జూన్ 26 మరియు జూలై 3 ఈ తేదీల్లో ఇల్లు మారడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే శంకుస్థాపన పనులు మరియు భూమి పూజ చేయించాలంటే జూన్ 22 మరియు జూలై 6వ తేదీ 2 రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే జూన్ 18 మరియు జూన్ 25వ తేదీన అక్షరాభ్యాసం చేయించడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. విశేషంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కర్పూరంలో 2 లవంగాలు వేసి లక్ష్మీదేవికి హారతి కర్పూరం సమర్పిస్తే ఎంతటి కటిక పేదవాడైనా సరే ధనవంతుల అవ్వక తప్పదు. మీ వంట గదిలో ఉన్న ఉప్పు డబ్బా ఖాళీ అవ్వకుండా ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క తిని బయలుదేరండి. మీ పనుల్లో ఆటంకాలు ప్రమాదాలు లేకుండా ఉంటాయి. ఇక ముత్తైదువలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం ఈ జ్యేష్ఠ మాసంలో రావి చెట్టుకు నూలు దారం కట్టి రావి చెట్టును పూజిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. జ్యేష్ఠ మాసంలో మీ ఇంటి గుమ్మం బయట కలబంద మొక్కను వేలాడదీస్తే చాలా మంచిది. కలబంద మొక్కను వేర్లతో సహా తీసుకువచ్చి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి మంచి జరుగుతుంది. మన వంటగదిలో ఉండే పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం గ్యాస్ స్టవ్ ని శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేయండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఏ స్త్రీ అయితే ఉదయం ఆలస్యంగా నిద్రలెగుస్తుందో అలాంటి ఇళ్లలోకి వెంటనే దరిద్ర దేవతండుగు పెడుతుంది. కాబట్టి స్త్రీలు తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేసుకోండి. ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందట. కాబట్టి పురుషులు పూజ గదిలో దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు కలిసొస్తాయని నమ్మకం. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చి శుక్రవారం నాడు భార్య భర్తలు కలిసి గోవుకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఇది జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పెడు రాళ్ల ఉప్పు 3 లవంగాలు వేసి మూట కట్టి ఆ ఉప్పు మూటను మీ షాప్ ముందు కట్టుకోండి.
మీ వ్యాపారానికి ఉన్న దిష్టి తొలగిపోయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మీరందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ధార్మిక విషయాల కోసం మన ది తులసి రాజీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.